గుర్తుకొస్తుందా? ఈ మనిషి రూపం వెనుక ఎన్ని కోట్ల ఏళ్ల నిరీక్షణ ఉందో తెలుసా? మీరు మొక్క, కీటకం, పక్షి, జంతువు, ఇలా ఎరిసిరు లక్షల యోనుల కష్టతరమైన ప్రయాణం దాటితేనే ఈ మానవ జన్మ. కానీ ఈ జన్మతో ఈ ప్రయాణం ముగుస్తుందా, లేక మళ్ళీ మొదటికేనా? మోక్షమంటే ఏమిటి? అసలు రహస్యం ఈ వీడియోలో చూడండి. మరణం. ఇది అంతం కాదు, ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం. శరీరం కాలి బూడిదైనా ఆత్మ మాత్రం చుట్టూ ఉన్న బంధాలను వదులుకోలేక విలవిలలాడుతుంటుంది. అసలు మనిషి చనిపోయిన తర్వాత ఆ 11 రోజులు ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది? తన ఇంటిని, తన వారిని చూసి ఆ ఆత్మ ఏమని స్పందిస్తుంది? గరుడ పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వివరించిన ఆ భయంకరమైన, ఆశ్చర్యకరమైన నిజాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీ జీవితం పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చేస్తుంది. ఒక జీవి ఆయుష్షు తీరినప్పుడు, మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆ వ్యక్తికి నోరు పెగలదు, కంటి చూపు మందగిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మరణ సమయంలో 2 యమదూతలు భయంకరమైన రూపాలతో వస్తారు. వారు ఆత్మను శరీరం నుండి వేరు చేసి పాసంతో కట్టి యమపురికి తీసుకువెళ్తారు. కానీ అది కేవలం ఒక ట్రయల్ రన్ మాత్రమే. యమధర్మరాజు ఆ ఆత్మ చేసిన పాపపుణ్యాలను ఒకసారి చూసి, ఇంకా 13 రోజులు సమయం ఉంది, తిరిగి వెళ్ళు అని పంపిస్తారు. అప్పుడు ఆ ఆత్మ తిరిగి తన ఇంటికి చేరుకుంటుంది. కానీ అప్పటికే శరీరం చితిపై కాలిపోతుంటుంది లేదా భూస్థాపితం అయి ఉంటుంది. ఇక్కడే అసలైన వేదన మొదలవుతుంది. శరీరం లేని ఆ ఆత్మ గాలిలో తేలుతూ తన వాళ్లను చూసి గట్టిగా పిలుస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, ఏడవకండి అని చెబుతుంది. కానీ ఎవరికీ ఆ మాటలు వినిపించవు. ఆకలి దప్పికలతో ఆ ఆత్మ అలమటిస్తుంది. 1 నుండి 3 రోజులు ఆత్మ తన ఇంటి మీద, వస్తువుల మీద మోహంతో అక్కడే తిరుగుతుంది. మనం పెట్టే పిండం ఆత్మకు బలాన్ని ఇస్తుంది. 4 నుండి 10 రోజులు ఈ సమయంలోనే ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం ఏర్పడటం మొదలవుతుంది. మనం చేసే దశదిన కర్మలు ఆ ఆత్మకు అవయవాలను ప్రసాదిస్తాయి. మొదటి రోజు తల, 2వ రోజు మెడ, ఇలా 10వ రోజు నాటికి ఆ ఆత్మ ఒక రూపానికి వస్తుంది. ఆకలి వేదన, ఆత్మకు విపరీతమైన ఆకలి వేస్తుంది. అందుకే 10వ రోజు వరకు పెట్టే పిండం ఆ ఆత్మకు ఆహారం. ఆ కర్మలు సరిగ్గా చేయకపోతే ఆ ఆత్మ ఆకలితో అడవుల్లో, నిర్జన ప్రదేశాల్లో తిరుగుతూ ప్రేతగా మారుతుంది. 11వ రోజున ఆత్మకు అసలైన తీర్పు కాలం మొదలవుతుంది. ఇక్కడ విష్ణుమూర్తి గరుత్మంతుడికి పునర్జన్మ రహస్యాలను ఇలా వివరించారు. ద్రోహం చేసిన వారు, నమ్మిన వారిని ముంచిన వారు వచ్చే జన్మలో నక్కలుగా పుట్టి రాత్రంతా ఏడుస్తూ గడపాలి. అన్నం పెట్టనివారు, చేతిలో ఉండి కూడా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టనివారు వచ్చే జన్మలో ఎడారిలో నీరు దొరకని కాకిలా పుడతారు. స్త్రీలను హింసించిన వారు, వీరు వచ్చే జన్మలో భయంకరమైన రోగాలతో బాధపడుతూ సమాజం అసహించుకునే స్థితిలో పుడతారు. జ్ఞానాన్ని దాచినవారు, విద్యను అమ్ముకున్నవారు లేదా ఇతరులకు నేర్పని వారు వచ్చే జన్మలో మూగవారిగా పుడతారు. మరి ఉత్తమ జన్మ ఎవరికి? ఎవరైతే తన తల్లిదండ్రులను దైవంగా భావిస్తారో, ఎవరైతే పరుల సొమ్మును ఆశించరో, వారికి మళ్లీ మనిషిగా పుట్టి మోక్షం పొందే అవకాశం లభిస్తుంది. మనం ఈరోజు పొందిన ఈ మానవ జన్మ అంత సులభంగా వచ్చింది కాదు.
గరుడ పురాణం ప్రకారం ఒక ఆత్మ మానవ శరీరాన్ని ధరించడానికి ముందు 84 లక్షల రకాల జన్మల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది ఒక అనంతమైన సుదీర్ఘ ప్రయాణం. మొదట ఆత్మ చెట్లు, మొక్కలు, గడ్డి వంటి కదల్లేని రూపాల్లో 20 లక్షల సార్లు పుడుతుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎంతో వేదన అనుభవిస్తుంది. ఆ తర్వాత నీటిలో నివసించే చేపలు, తాబేళ్లు వంటి జీవులుగా 9 లక్షల జన్మలు ఎత్తుతుంది. పాముల్లా, తేళ్లులా, పురుగుల్లా మరో 11 లక్షల సార్లు జన్మిస్తుంది. గాలిలో ఎగిరే పక్షులుగా 10 లక్షల రకాలుగా పుడుతుంది. చివరగా ఆవు, కుక్క, సింహం వంటి 4 కాళ్ల జంతువులుగా 30 లక్షల సార్లు జన్మించిన తర్వాతే ఆ ఆత్మకు మానవ జన్మ లభిస్తుంది. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఇన్ని లక్షల జన్మలు దాటి మనిషిగా పుట్టిన తర్వాత కూడా ఒకవేళ మనిషి ధర్మాన్ని తప్పి మృగంలా ప్రవర్తిస్తే ఆ ఆత్మ మళ్లీ మొదటి నుండి, అంటే ఆ చెట్టు పుట్టల నుండే తన ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సి వస్తుంది. దీనినే చతురాశీతి లక్షల యోని భ్రమణం అంటారు. అంటే మనం ఈ జన్మలో చేసే తప్పు మనల్ని మళ్లీ కొన్ని కోట్ల ఏళ్ల వెనక్కి నెట్టేస్తుంది. చతుర్వింశతి లక్షాణి మానుష్యం ప్రాప్య దుర్లభం తత్రాపి దుర్లభం జన్మ మానుష్యం మోక్ష సాధనం. 84 లక్షల యోనులు దాటి ఈ దుర్లభ మానవ జన్మను పొంది ఆత్మ సాగించే మహాప్రయాణం మోక్ష మార్గమునకు ఇది ఒక సోపానం. स्थावरलक्षविंशति जलजनवलक्षकम् कूर्मश्च 9 लक्षं च पक्षिणां 10 लक्षकं 30 लक्षाणि पशव 4 लक्षाणि मानव आत्मा सागे संसार चक्ररयाणम्. पुनरपि जननं पुनरपि मरणम्. మిత్రులారా, గరుడ పురాణం అంటే కేవలం భయం కాదు, అదొక హెచ్చరిక. మనిషి చనిపోయిన తర్వాత వెంట వచ్చేది ధనం కాదు, కీర్తి కాదు, కేవలం మనం చేసిన ధర్మం మాత్రమే. ఆ 11 రోజులు ఆత్మ పడే వేదన మనం చూడలేం. కానీ ఆ వేదన కలగకుండా ఉండాలంటే మనం బ్రతికున్నప్పుడే పుణ్యం సంపాదించుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ క్షణం మీరు చేసే ప్రతి చిన్న సాయం, ప్రతి మంచి మాట మీ మరుజన్మను నిర్ణయిస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ ఒకరిలో మార్పు తీసుకురావచ్చు. ఓం నమో నారాయణాయ.